ఏం కాదు అదే ఒక్క నిమిషం వస్తాను. కొంచెం గట్టిగా పట్టుకోండమ్మా. హలో, నేను ప్రభాస్ మాట్లాడుతున్నా. ఏంది ప్రభాస్, కొత్త నెంబరా? ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది? ఏం లేదు, డెలివరీ కోసం మా వైఫ్ ని తీసుకొచ్చాను. ఏం లేదన్నా, మిమ్మల్ని చూడాలని. అప్పుడైతే 7 గంటలకు రా, నేను ఇంట్లో ఉంటాను. అలాగేనా? అలాగే ప్రభాస్. ఓకేనా? ఏంట్రా ప్రభా, ఇది వర్కౌట్ అవుతుందా? ఇన్ని రోజులు నా గురించి రాని సంజయ్ ఈ రోజు వచ్చింది. సంజయ్కి నా మీద తప్పకుండా ప్రేమ ఉంది. రేపు మధ్యాహ్నం మీరు 1 గంట ట్రిప్ లో వస్తున్నప్పుడు నేను కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తా. మీరు కరెక్ట్ గా బ్రేక్ వేసి బస్ ఆపేయండి. అది చూసిన తర్వాత తప్పకుండా సంజయ్ నన్ను లవ్ చేస్తుంది. సంజయ్ నువ్వు నన్ను లవ్ చేయకపోతే రేపు 1 గంట బస్సు కింద పడి చచ్చిపోతానని ఈ లెటర్ లో రాశా. ఈ లెటర్ ని సంజయ్ ఫ్రెండ్కి ఇచ్చి తనకిచ్చేయమని చెప్తా. సంజయ్ డెఫినెట్ గా అక్కడికి వస్తుంది, నన్ను లవ్ చేస్తున్నానని చెప్తుంది. మీరు కరెక్ట్ గా బ్రేక్ వేయండి. అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు ప్రభా, నేను చూసుకుంటానుగా. కానీ అనా డౌట్ పడద్దన్నా, మీరు సరే అని చెప్పండి. అలాగే ప్రభా. దీన్ని సంజయ్కి ఇస్తారా? ఎందుకు? ఈ ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. అది నా వల్ల కాదు. నేను సంజయ్ నా కోసం వచ్చింది, నాతో మాట్లాడింది. మీ కమింగ్ సార్. ఎగ్జామ్ కూడా తొందరగా వచ్చేది లేదా? సారీ సార్, లేట్ అయింది. వెళ్ళు. హలో బాబు, ఎక్కడున్నావయ్యా? అత్త, ఏమైంది? బిడ్డ అడ్డం తిరిగిందటయ్యా, ఆపరేషన్ చెయ్యాలంటున్నారయ్యా. అయ్యో, ఇప్పుడు ఎలా? నువ్వు సంతకం పెట్టాలంటున్నారయ్యా. నువ్వు త్వరగా రాయ్యా. ఎక్కడున్నావు? నేను వస్తున్నాను అత్తయ్య, ఇదిగో వస్తున్నాను. వైపుకి ఆపరేషన్ చేయాలంటే సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది. పర్మిషన్ ఇవ్వండి సార్. ఏ నెంబర్ బండయా? 16 సార్. మనుషులు ఏరయ్యా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి సార్. నేను వెళ్ళి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు. అదే ఏంటయ్యా, నీతో పెద్ద గొడవ అయిపోయింది. టెన్షన్ పడకు, ఏమవుదు. ఆటో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పక్క ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అంట. వేరే బండి చూసుకో. యాక్సిడెంటా? ఆ సెకండ్ ప్లాట్ఫామ్ క్లియర్ చేయండి. 16 రూట్లో ఎవరు డ్రైవర్ గా వెళ్ళారు సార్? మోహన్ సార్. అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. నమ్మన దగ్గర లేదయా సార్? చాలా అర్జెంట్. మీ వాడు భరణి కండక్టర్ గా వెళ్ళాడు, అతను ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
ఏంటమ్మా ఇది? ఇది మన సంజయ్ ఏం సార్. పేపర్ ఇది? సంజయ్కి తన ఫ్రెండ్ ఏంటి ఇచ్చాడు. సంజా గింజా అంటూ కాపీ పేపర్గా తీ. ప్రభాస్ ఇచ్చాడు. ఆటలుగా ఉందా? తీయమ్మా త్వరగా. సంజయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నేను నీకు మొదటిసారిగా చెప్పట్లేదు, కానీ ఇదే నేను నీకు ఆఖరిసారిగా చెప్పడం. ఎందుకంటే ఇకపై చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలియదు. నేను నీకు ఎంతగానో చెప్పినా బతిమన్నా నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ నేను చనిపోతేనైనా నువ్వు నా లవ్ని అర్థం చేసుకుంటావేమో. అందుకే నువ్వు నేను ఎప్పుడు కలిసి వెళ్ళే ఆ 1 o'clock బస్ కింద పడి చనిపోదామని నిర్ణయించుకున్నాను. నీకు నా మీద ప్రేమ ఉంటేనేరా, లేకపోతే వద్దు, నేను చనిపోతాను సంజయ్. ఏమైంది బా? ఎక్కడికి వెళ్తావు? చెప్పేళ్ళు. ఛే, ఫోన్ తీయడం లేదే. చూడండి. అయ్యో అరే భరణి, డ్రైవర్కి సెల్లవురా సార్. ముందు ఇవ్వండి సార్. భగవంతుడా, ఉన్నారా? ఎవరు లేరా? రైట్ రైట్. హలో. త్వరగా పోనవయ్యా. ఎవరయ్యా అది డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బెన్స్? ప్రభాస్, I love you. ప్రభాస్, నేను సంధ్య నుంచి చూడు ప్రభాస్. ప్రభాస్, ఒక్కసారి నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. చూడు.
కళ్ళు తెరవరా. ఇతని కథ ముగిసింది ఇలా. నా బిడ్డను తీసుకెళ్ళకండి. అయ్యో, కానీ ఈమె కథ మళ్ళీ మొదలైంది ఇలా.